గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రేచల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్ ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. మోడల్ రాచెల్ గుప్తా సోషల్ మీడియాలో తన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే నిర్వాహకులు ఆమెను అధికారికంగా తొలగించారని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా ఇన్స్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయని ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానన్నారు రాచెల్ గుప్తా. అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు రాచెల్ గుప్తా పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. రాచెల్ గుప్తా తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసిందని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించినట్లు పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని రాచెల్ గుప్తాను ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఫిలిప్పీన్స్ కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ జలంధర్ కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్ లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ ను గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. అందం, తెలివి, సామాజిక బాధ్యత వీటన్నిటి కలబోతా రాచెల్ గుప్తా. 18 ఏళ్లకే వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఈ జలంధర్ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ గా నిలిచి ఆ టైటిల్ పొందిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించిన అందాల ముద్దుగుమ్మ మన రాచెల్ గుప్తా. పంజాబ్ లోని జలంధర్ లో రాచెల్ పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రాజేష్ గుప్తా వ్యాపారవేత్త. కళలంటే ఆమె తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. రాచెల్ ను ఆమె సోదరి నిర్ఘర్ ను ఆ దిశగా ప్రోత్సహించారు. స్కూల్లో చదువుతున్నప్పుడే సాంస్కృతిక కార్యక్రమాల్లో రాచెల్ చురుగ్గా పాల్గొనేది. మరోవైపు వ్యాపార దక్షత కూడా ఆమె కుటుంబ వారసత్వంగా వచ్చింది. రెండు 2022లో 18 ఏళ్లకే సౌందర్య సేవలను అందించే ది గ్లామ్ బార్ పేరిట సెల్ఫ్ కేర్ సెలూన్ ప్రారంభించింది. ఫిలాసఫీలో డిగ్రీ చేస్తూనే మోడల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2022లో ప్యారిస్ లో జరిగిన మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ కాంపిటీషన్ లో టైటిల్ గెలుచుకోవడంతో అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో రాచెల్ గుప్తా పేరు మారుమోగింది. గతేడాది ఆగస్టులో జైపూర్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇండియా 2024లో విన్నర్ గా నిలిచి ప్రతిష్టాత్మకమైన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024లో భారత్ తరపున పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఆ పోటీలో 68 దేశాల ప్రతినిధులను ఎదుర్కొన్న రాచెల్ భారత్ కు తొలిసారిగా ఈ టైటిల్ అందించింది. Culminating in her taking home the crown this evening, the cherished golden crown of Miss Grand International 2024. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ ధారాళంగా మాట్లాడే రాచెల్ పోటీల కోసం థాయిలాండ్ వెళ్లినా తన సామాజిక బాధ్యతను మర్చిపోలేదు. బ్యాంకాక్ లోని ఫౌండేషన్ ఫర్ స్లమ్ చిల్డ్రన్ కేర్ ను సందర్శించి 10,000 థాయ్ బాట్స్ విలువైన సామాగ్రిని అందజేసింది. ఫ్యాషన్ రంగం, మోడలింగ్ అంటే రాచెల్ గుప్తాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఫ్యాషన్ షోలలో, అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రేరణనిచ్చిందని పలుమార్లు రాచెల్ గుప్తా చెప్పుకొచ్చారు. ఇక సామాజిక సేవ అందరి బాధ్యత అనే భావన కూడా తమ కుటుంబం చేసే సేవా కార్యక్రమాల ద్వారానే తనలో బలపడిందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని రాచెల్ గుప్తా పేర్కొంది.